ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిసిన తర్వాత విశాఖపట్నం దగ్గర నక్కపల్లి దగ్గర ఏర్పాటు చేయబోతున్న ఆర్సిలర్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో దానికి గనులు కేటాయించండి అని చెప్పి ప్రధాని గారిని ముఖ్యమంత్రి గారు అడిగారు అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే విమర్శలు చేస్తూ ఉంది. అక్కడ విశాఖ స్టీల్కి సొంత గనులు లేక మూతబడిపోతూ ఉంటే దానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి బేస్ ఉంటే దానికి గనులు కేటాయించండి అని చెప్పి అడగడం మానేసి ఒక కార్పొరేట్ కంపెనీకి గనులు కేటాయించండి అని చెప్పి ప్రధాని దగ్గర అడుగుతున్నారు అంటే అయ్యా మీరు దేవుడయ్యా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేస్తూ ఉంది. విశాఖ స్టీల్ని ప్రస్తావించకుండా ఒక కార్పొరేట్ సంస్థకి గనులు కేటాయించండి అని ముఖ్యమంత్రి గారు ప్రధానిని అడిగారు అనే వార్త చూడగానే నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు. ఎవరైనా ఆశ్చర్యపోతూ ఉన్నారు అంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తెలియదు అని అర్థం. కోర్స్ ఆ సార్ కూడా ఎప్పుడు ఏమీ దాచిపెట్టుకోరు. ఇప్పుడు ఒక కార్పొరేట్ సంస్థను అడగడం ఏంటి, ప్రభుత్వ సంస్థ నిర్వీర్యం అయిపోతుంటే అని అంటే ప్రభుత్వ సంస్థలు ఉండకూడదు అన్నదే చంద్రబాబు గారి ఆలోచన. ప్రభుత్వం ఆ పనిలో ఉండొద్దు. ఏదైనా ఉంటే అమరావతి దగ్గర ఎట్లా భూముల రేట్లు పెంచాలన్న దగ్గరికి ప్రభుత్వం ఆలోచించాలి. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు అటువంటివి చంద్రబాబు నాయుడు గారు తన మనసు అందుకు అంగీకరించదు. కావాలంటే 2004 ఎన్నికలకు ముందే 2004లోనే ఏపీ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ ఏ సక్సెస్ స్టోరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక పుస్తకాన్ని ముద్రించారు. ప్రైవేటైజేషన్ ఏ సక్సెస్ స్టోరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని. ఆ పుస్తకం ముందు మాటలోనే ముఖ్యమంత్రి హోదాలో అప్పుడు చంద్రబాబు గారు రాసి ఉన్నారు. ఏమని, ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ పరం ఏ విధంగా ఎంత వేగంగా చేస్తూ ఉన్నాం, మొత్తం ప్రైవేటైజేషన్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది, ప్రైవేటైజేషనే తారక మంత్రం చాలా రాసుకుంటూ వచ్చారు. తాను ముఖ్యమంత్రి అయిన 95 నుంచి 2004 వరకు 94లో రామారావు గారు అయితే ఆయన దించేసి చంద్రబాబు గారు అయ్యారు కదా 95లో. సో అప్పటి నుంచి 2004 వరకు ఎన్ని సంస్థలని ప్రైవేట్ పరం చేసేసాం, ఎన్ని సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చాలా ఉన్నాయి. ఇందులో షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి, పేపర్ మిల్స్ ఉన్నాయి, స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. మాట్లాడుకుంటూ పోతే ఎందుకు, ఈ అల్విన్ కాలనీ అని ఉంటుంది హైదరాబాద్లో. అల్విన్ అంటే ఒక వాచ్ కంపెనీ, అది మూసివేత దగ్గర నుంచి మాట్లాడుకుంటూ పోతే కుప్పలు వాళ్ళకి టార్గెట్ పెట్టుకున్నారు. 2004 వరకు ఎన్ని సంస్థలు ప్రైవేట్ పరం చేయాలి, 2004లో అధికారం వస్తే నెక్స్ట్ టర్మ్లో ఎన్ని చేయాలి అని. 4 నుంచి 14 వరకు చంద్రబాబు గారు సీఎంగా లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థ అనేవి ఏవి కనిపించేటివి కాదు. ఇది వాళ్ళేం దాచుకోరు. కార్పొరేటోడే వానికి ఆ కట్టబెట్టిన వ్యాపారం వాడి చేస్తే సరిపోతాయి, ప్రభుత్వ రంగ సంస్థలు ఏమీ వద్దు అన్నది చంద్రబాబు గారి ఆలోచన. ఆ ఆలోచన చాలా మంచిది అని చెప్పి భజన చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకు మనం వేల దండాలు పెట్టవచ్చు. ఎందుకు, ఇప్పుడు సీఎం అయ్యారు చంద్రబాబు సార్. అయిన తర్వాత పోర్టులు ప్రైవేటైజేషన్ అట. జగన్ గారు 4 పోర్టులు శ్రీకారం చుట్టారు, వాటిని ప్రైవేట్ పరం చేసే విధంగా ఆలోచిస్తున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఏంటి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సీట్లు ఇస్తే వద్దని చెప్పారు. స్టేట్ పరిధిలో ఉన్న రోడ్లను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే స్టోర్లో వసూలు చేయండి అని చెప్పడం ఏంటి. ఇట్లా మాట్లాడుకుంటే 1-2 వాళ్ళు కుప్పలండి, కుప్పలు ఓం నమ శివాయ అనిపించేసేయడమే. సో మరి ఇప్పుడు కార్పొరేట్ కంపెనీకి గనులు కేటాయించమని చెప్పి మెటల్ కంపెనీకి ప్రధానిని అడిగారు అంటే అసలు నాకు ఇది వింత అనిపించలేదు. బై డిఫాల్ట్గా చంద్రబాబు గారి విధానమే అది. మనం దాంట్లో మాట్లాడుకోవడానికి ఏముంది, ఆ విధానమే అది. అదే ఏమంటారు, అది ఒక గొప్ప విధానం, అంతకు మించిన విజనరీ లేదు అంటారు. అంతే, నమ్మేవాళ్ళు నమ్ముతారు. అంత మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి నాలాంటి వాళ్ళకి బేసిక్గా ఫస్ట్ నుంచి నేను అటువంటి వాటికి వ్యతిరేకం. మొత్తం సహజ వనరులు మొత్తం అంతా వీటన్నిటి మీద ప్రైవేట్ వాళ్ళకు పట్టించేసేయడం ఏంటి, ప్రభుత్వం చేతిలో లేకపోవడం ఏంటి, సరే పోనీయండి. సో సార్ విధానమే అది. ఇప్పుడు విమర్శలు చేసి ప్రయోజనం ఏం లేదు. చంద్రబాబు గారి విధానం అది, అంతే, అదే ఫాలో అయ్యారు.